చేసినటువంటి వేద విద్వాంసులందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటున్నాం. జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ ప్రారంభం చేసి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో ప్రవేశించడం జరిగింది. ఈ సంవత్సరం రజతోత్సవ సభలుగా చేయాలనేటువంటి ఆకాంక్షతోటి కొంచెం విశేషమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా వ్యక్తిగతంగానే మన ఇంట్లో షష్ఠిపూర్తి, సహస్ర చంద్రదర్శనం ఇటువంటివి చేసుకుంటూ ఉంటాం. అటువంటిది ఆ వేద పురుషునికి ఆ సాక్షాత్కారం ఇక్కడ మనం కల్పించాలనేటువంటి దృష్టితోటి ఇక్కడ ఈ 4 రోజుల నుంచి కూడా సామవేదం స్వాహాకారం, అట్లాగే వేద భాష విద్వాంసుల వారందరి యొక్క సభ, వారికి సత్కారాలు, శాస్త్ర విద్వాంసుల యొక్క సభ, వారి సత్కారాలు, వేదమంతా కూడా అగ్ని ఉపాసన చెప్పింది. అందువలన ఇక్కడ ఉన్నటువంటి ఆహితాగ్నందరికీ కూడా సత్కారం చేసుకోవాలి. రామాయణ పారాయణ, సుందరకాండ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, ఈ విధంగా విశేష కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మా సంస్థ వారు అనుకుని అందుట్లో భాగంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి విద్వాంసులందరినీ కూడా మనం సత్కరించుకోవాలి అనే దృష్టితోటి ఈ రోజున మీ అందరినీ కూడా ఆహ్వానం చేయడం జరిగిన మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటూ నా భూతో నా భవిష్యత్ అన్నంతగా చాలా అద్భుతమైనటువంటి స్వస్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు ప్రధానంగా మా సంస్థ యొక్క ఆశయాల్లో జనార్దన స్వామి వారు మీకు అందరికీ తెలుసు. పూర్వాశ్రమంలో బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మణోధనులు గారు, సాంగ స్వాధ్యాయ భాస్కర వారి అంత్యవసులు మన స్వామివారు, వారు ఇక్కడ ఈ ఈ కార్యక్రమంలో రావటం మనందరి యొక్క భాగ్య విశేషం. వారికి మా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారు స్వామివారు ధర్మపురిలో 1998లో వారు చాతుర్మాస దీక్ష చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను వారు గమనించి, ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మంథెన, ధర్మపురి అటువంటి ప్రదేశాల్లో పెద్ద పేరు, మొత్తం భారతదేశంలోనే పేరు పొందిన ఘనపాటీలు ఉండేవారు. ఆ సంఖ్య క్రమక్రమంగా క్షీణించిపోవటం, ఆ రోజుకి కేవలం ఒక్కరే ఘనపాటి అంకూరు పాండురంగాచార్యుల వారు, అట్లాగే 10 మంది క్రమపాఠీలు ఉంటుండేవారు. ఇటువంటి స్థితి వచ్చిందని చెప్పి ఇక్కడ వేద పరీక్షలు కనుక నిర్వహించినట్టయితే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అనేటువంటి ఆకాంక్షతోటి అప్పటికే ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా గుంటూరు జిల్లాలో ఇటువంటి స్థితి వచ్చినప్పుడు పరమహంస పరివ్రాజాచార్య రామభద్రేంద్ర సరస్వతి అప్పయ్య స్వామి వారు అనేవారు 100 సంవత్సరాల క్రితం వారు ఇట్లాగే గుంటూరు జిల్లాలో వేద పరీక్షలు ప్రారంభం చేశారు. బ్రాహ్మడు ఇంటికి రూపాయి వసూలు చేసి ఆ రోజున ఆ గుంటూరు జిల్లా వేదసభ జరిపారు. దాని 100వ జయంతి ఉత్సవం కింద సంవత్సరం జరిగింది. జగద్గురులు శృంగేరి స్వామి వారు కూడా అక్కడికి వచ్చి ఆ సంస్థలో పట్టాలు పుచ్చుకున్నట్టు వారందరికీ కూడా స్వర్ణ ఆహారాలను వాళ్ళు సమర్పించడం జరిగింది. అంటే ఏంటన్నమాట,
వేద పరీక్షలు పెట్టి మనం గనక అక్కడ ఆ ప్రాంతాన్ని గనక అభివృద్ధి చేసినట్టయితే మళ్ళీ పూర్వవైభవం వస్తుంది అనేటువంటి ఒక లివింగ్ ఎగ్జాంపుల్. ఆ లివింగ్ ఎగ్జాంపుల్ని ఆధారం చేసుకుని కృష్ణా జిల్లా వేద సభలు అట్లా జరిగినాయి. ఈ ప్రాంతంలో అప్పటికి పరీక్షలు జరగటం లేదు. అందువల్ల ఇక్కడ ఈ పరీక్షలను ప్రోత్సహించి దీన్ని చెయ్యండి అని చెప్పి స్వామివారు ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఇక్కడ ఈ పరీక్షల్ని మా సంస్థ జనార్దనానంద సరస్వతి సంస్థ ట్రస్ట్ అనే పేరుతోటి 2001లో ఏర్పాటు చేసి దానికి ఈ పరీక్షలు నిర్వహించుకొచ్చాము. ఆ రోజున అచ్చలాపురం నుంచి మనోహరావధాని గారు, వామనావధాని గారు వారి ద్వారా 7-8 మంది విద్యార్థులే పరీక్షలకు వచ్చారు. క్రమక్రమంగా ఈ పరీక్షలు అప్పట్లో ఎట్లా ఉండేదంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పరీక్ష వేదం చదువుకొని మార్తంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు తెలియదు. అందరూ కూడా వంట చేసుకుని వేద విద్య నేర్చుకుంటుండేవారు. అటువంటి పరిస్థితిలో ఉండే ఇవాళ అప్పటికి ఇప్పటికీ చాలా పరిస్థితులు మారిపోయినాయి. అటువంటి స్థితిలో ఈ సంస్థ ప్రారంభం చేసి క్రమక్రమేణా ఆ విద్యార్థుల్లో కూడా మనం పట్టాపుచ్చుకోవాలి, మన అధ్యయనం గట్టిగా చేసుకోవాలనే సంకల్ప బలం పెరిగి ఈ రోజున దాదాపుగా 550 మంది విద్యార్థులు మనకి ఇక్కడ పరీక్షకు రావటం జరిగింది. ఈ విద్యార్థుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో మిగతా సభల్లో దాన్ని కాకుండా పద్ధతిగా కాకుండా ఇక్కడ వచ్చే విద్యార్థులందరికీ రాను పోను ఛార్జీలు, అట్లాగే వారు చెప్పినటువంటి అధ్యయనం చేసినటువంటి దాంట్లో పరీక్షించిన దాంట్లో వారికి సత్కారం పన్నానికి ఇంత అని చెప్పి, తర్వాత బాగా పట్టాపుచ్చున్నటువంటి వారి సత్కారం, ఈ విధంగా వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని వెతికి ఏ ప్రాంతమైనా సరే తెలంగాణ ఇక్కడ నేటివ్ ప్లేస్ అయి ఉండాలి, వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ గురువులే సర్టిఫికేట్తో సహా 2001 నుంచి ఈ రోజు వరకు కూడా రికార్డు మెయింటైన్ చేసుకుంటూ యూనివర్సిటీ లెవెల్లో ఎవరు ఏ సంవత్సరం ఎంత గ్రంథం ఇచ్చారు, ఈ విధంగా క్రమ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొచ్చి ఆ పిల్లల్ని కొంత ప్రోత్సహించు వస్తే మనం ఈ రోజుకి భగవంతుడి ఆ గురువుగారి అనుగ్రహం, ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు, రాజకీయ నాయకులు అందరి యొక్క అండదండలతోటి ఈ రోజున 550 మంది విద్యార్థులు పరీక్షలకు రావటం అనేటువంటి జరుగుతుంది. బహుశా 4 వేదాల్లో ప్రస్తుతం భారతదేశంలో ఉపస్థితిలో ఉన్నట్టు అన్ని శాఖల్లోనూ ఏకకాలంలో ఖండ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ బహుశా జనార్దనానంద సరస్వతి సంస్థ ట్రస్టేనని చెప్పి మేము అనుకుంటున్నాం. అందువలన ఏదో ఒక అచీవ్మెంట్ జరిగింది కదా, ఈ అచీవ్మెంట్ని మనం చక్కగా దీన్ని ఒక షష్ఠీపూర్తోత్సవం చేసుకున్నట్టుగా ఒక రజతోత్సవంగా అందరికీ తెలియజేసి వేద సంస్కృతి అది ఇంకా లివింగే, అది చచ్చిపోలేదు. ఈ రోజుకి కూడా మనం గనక ఇది ఊసర క్షేత్రం కాదు, ఇది మంచి బలమైనటువంటి క్షేత్రం. మనం ప్రారంభం చేస్తారు, మళ్ళీ వెనకటి ఘనపాటీలు వెనకటి క్రమపాటీలు అందరూ మళ్ళీ ఉద్భవిస్తారు అనేటువంటిది ఇప్పుడు ఈ రిజల్ట్స్ని బట్టి మనకి గట్టిగా తెలుస్తుందన్నమాట. అందువల్ల భారతదేశంలో మన రక్తంలో ఉన్నది ఆ వేదం. వేదం భారతీయుని యొక్క ఊపిరి. మనం ఇవాళ బొట్టు పెట్టుకుంటున్నా, గడవ పసుపు పూస్తున్న, తోరణం మండ కట్టిన, దీపారాధన చేసిన, దేవాలయాల పూజ చేసిన, ఈ షోడశ సంస్కారాలు ఇటువంటివి ఇవన్నీ చేసినా కూడా వీరన్నిటికీ మూలం ఏమిటి? వేదమే. ఆ వేదంలో కనుక ఆ వేదానికి ఆ మూలాన్ని కనుక మనం రక్షించగలిగినట్టయితే ఈ శాఖలన్నీ కూడా చాలా అద్భుతంగా వికాసవంతంగా ఉంటాయి. ఆ దృష్టితోటి మన స్వామివారు ఈ విధంగా దీన్ని
చేయవలసిందిగా ఆదేశం చేయటం జరిగింది. వారి ఆదేశం మేరకి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనిని చక్కగా మీరందరూ కూడా ప్రోత్సహించి దీన్ని ఇంకా దినదినాభివృద్ధి అయ్యేట్టుగా ప్రతి జిల్లాకి 100 మంది వేద పండితులు, ప్రతి జిల్లాలోనూ ఒక వేద సభ జరుగుతూ ఉండాలి. అట్లాగే కాదు, ఈ వేద పండితులకు కూడా ఉపాధి జరగాలి. వీళ్ళకి వివాహాది కార్యక్రమాలు చక్కగా జరగాలి. ఏ కార్యక్రమాలు మనం చేస్తే ఇంకా దీన్ని అభివృద్ధి చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూడా మనందరం చక్కగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కేవలం వేదాన్ని ప్రోత్సహించడమే కాదు, వచ్చే సమస్యలను కూడా మనం పరిష్కరించగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. అందువలన వీటన్నిటి కూడా మనం పరిష్కారం చూసుకుందాం. మీరందరూ సహకరించండి. ఇంకా ఈ అభివృద్ధిని ఈ ప్రాంతంలో ప్రతి జిల్లాలోనూ కూడా 100 మంది ఘనపాటీలు తయారయ్యేట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. మీరందరి యొక్క ఆశీస్సులతోటి మనం ఇంకా ఒక అడుగు ముందరికి వేస్తామనేటువంటి దృఢ సంకల్పతోటి మీకు అందరికీ కూడా సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, తమరికి ఇంకొక విషయం, ఇంతమంది వేద పండితులు ఉన్నారు. ఒక్క చిన్న విషయం మీతో మనవి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వేదం అనేది తపస్సు, ఇది వృత్తి కాదు. మనం ఏమనుకుంటున్నాం, వేదం ఇష్టప్రాప్తి అరిష్ట నిరసన అనుకుంటున్నాం. మరి ఇవాళ మొన్న కరోనా వచ్చింది, మొన్న ఈ విషయం చెప్పడం కూడా జరిగింది. ఆ కరోనా వచ్చిన సమయంలో వైదికమైనటువంటి పరిష్కారం మనం ఏం చూపించగలుగుతాం? అరిష్ట నిరసన అంటున్నాం కదా అనేటువంటి విషయం ఎవరైనా క్వశ్చన్ చేస్తే మనం ఏం సమాధానం చెప్పాలి? కేవలం ఇది మనం వృత్తిగా కాకుండా దీనికి పరిష్కారంగా కూడా, వైదికమైన పరిష్కారం, మనకు వచ్చే సమస్యలన్నిటికీ కూడా వైదికమైన పరిష్కారం కూడా మనం చూపించగలగాలి. అప్పుడు వేదం యొక్క ఆ ఉన్నతి, ఆ స్థితి మనం చూపించగలుగుతాం. ఒక అగ్నిహోత్ర నుంచి ద్రౌపది దుష్టజనుడి వాళ్ళు పుట్టారు. ఒక వేణుడి శరీరం నుంచి ఆ పృథు చక్రవర్తి పుట్టుకొచ్చాడు. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు ఎన్నో జరిగిన వేదం ద్వారా, వేద మంత్రాల యొక్క ఆ మహిమ వల్ల జరిగినటువంటిది. అటువంటిది మనం చూపించలేమా? ఇవాళ ఈ అన్వాయుధాలని మనం నిర్వీర్యం చేయగలిగిన శక్తి మనం వేదాన్ని నమ్ముతున్నాం. ఆ శక్తిని మనం తీసుకురావాలి. వేద పండితులు దానికి పూనుకోవాలి. అది కూడా మన భారతదేశం మళ్ళీ పూర్వం ఉన్న జగద్గురుత్వం సంపాదించాలి. అది కేవలం వేద పండితుల వల్లనే అవుతుంది, ఇంకెవరి వేదం వల్లనే అవుతుంది. వేదం మన యొక్క ఊపిరి. అందువలన దీని విషయంలో కూడా కేవలం ఏదో వృద్ధి, ఏదో రూపాయి సంపాదించుకోవటం, ఎక్కడో పారాయణ అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించకుండా ఈ దేశం యొక్క అభివృద్ధి విషయంలో కూడా మీరందరూ గట్టిగా పూనుకొని ఈ ధర్మానికి ప్రచారకులుగా దీన్ని నిలబెట్టాల్సిందిగా మరీ ప్రార్థన చేస్తూ స్వామివారిని వారి అనుగ్రహభాషణ చేయవలసిందిగా, తర్వాత కొద్ది సమయంలోనే ఈ సత్కారం మీకు చాలాసేపు మీకు చేశాము, క్షమించండి. ఏవో 4 ముక్కలు చెప్తే బాగుంటుందనే దృష్టితోటి ఇచ్చేశాము. స్వామివారు వారి అనుగ్రహ భాషణ చేస్తారు. తర్వాత మీకు అందరికీ చంద్రుడికో నూలపోగులుగా సత్కారం చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. స్వామివారి అనుగ్రహ భాషణ చేయవలసిందిగా ప్రార్థన. స్వామివారి పాదాలకి సాష్టాంగం సమర్పిస్తూ ఈరోజు కార్యక్రమం ఇప్పటికే సంధ్యాకాలం అయిపోయింది. 6:30 కల్లా ఈ కార్యక్రమం మొత్తం పూర్తి చేయాలి అని కార్యవర్గం వారి యొక్క ఆశయం. కాబట్టి స్వామివారు ఒక 5 నిమిషాలు అనుగ్రహ భాషణ కాగానే అందరికీ సత్కారాలు చేసి అందరినీ కూడాను పంపిస్తాము. శ్రీ శివాయ గురువే నమః. పరమాచార్య స్వాముల వారిని ఆరాధిస్తూ వారినే సంస్మరిస్తూ సర్వదా సర్వవస్త్రయందు వారి పరిచయం లగాయతూ చిట్ట చివరి
బ్రహ్మానుసంధానం వరకు నిరంతరము కూడా మా స్వాముల వారు అహర్నిశలు తన నిష్టలో ఉండేవారు. వారికి రెండే, ఎవ్వరొచ్చినా యోగ్యుడైన వాడు వస్తే సంధ్యావందనం యొక్క ఆవశ్యకతను తెలియచేయటం, లౌకికుడైనటువంటి వాడు వస్తే వేద విద్యకి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని ఏ విధంగా చేస్తే సమాజంలో బాగా ప్రవృద్ధమవుతుందో అది. వారు వేసినటువంటి ఆ తపస్సు యొక్క మహిమ, వారి యొక్క బీజం అనేక ప్రాంతాల్లో నడుస్తున్నప్పటికీ ముఖ్యంగా మా సాయినాథ్ గారు, బ్రహ్మానందం గారు దాన్ని స్వీకరించి ఆ గురువు ఆజ్ఞని కార్యరూపంలో నేటి వరకు ఈ రూపంలో బీజరూపంగా ప్రారంభమై ఒక మహావటవృక్షంలాగా ఇంతలాగా వ్యాపించింది. ఇది ఇక్కడితో ఆగదు, అనంతంగా ఆచంద్రార్కం ఇలా సుభిక్షంగా వేదవృక్షం ప్రవర్తిల్లాలని. ముఖ్యంగా మనకి రెండే కర్తవ్యం, స్వాధ్యాయ ప్రవచనాలు. ఇతరత్రా మనకి ఎన్నున్నప్పటికీ లౌకికంగా మన జీవన విధానంలో ఎన్నున్నా మన యొక్క స్వాధ్యాయ ప్రవచనాలు విడవకుండా మనం మన యొక్క నియమాన్ని పరిరక్షించుకుంటే ఈ యొక్క తపస్సు ప్రతి ఒక్కరికి కూడా ఫలిస్తుందని తెలుస్తూ, మా గురువులు ఆ విధంగా ఉండేవారు. అదే ఆదర్శం. ఎవరు ఆదర్శం అంటే మనకు పూర్వాచార్యులందరూ ఆదర్శం. వారు నేడు ఉన్నటువంటి లౌకికమైనటువంటి అట్టహాసానికి అన్నిటికీ లేకుండా కేవలం ఆచరణ ప్రధానంగా జీవించినవారు. ఆ రకంగా ఉండగలగటానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాలి. వారి అనుగ్రహాన్ని ఈ రూపంగా మనం పొందాలని భావిస్తూ, ముఖ్యంగా ఈ సభ, ఈ రజతోత్సవ సభ సుమారు చాలా విస్తారంగా వీరు ప్రణాళిక చేశారు. అన్ని శాఖోపశాఖల్ని కలుపుకుని అని చక్కగా నిన్నటి రోజు వచ్చాము. ఇక్కడ సామవేదం, అథర్వేద, అదే ఈరోజు యజుర్వేద, ఈ రకంగా చక్కగా విభాగాత్మకంగా సమష్టిగా పూర్ణ రూపంగా వేదపురుషుణ్ణి సేవించేటువంటి ప్రణాళిక ఏర్పాటు చేశారు. దాన్ని చాలా అభినందిస్తూ తదుపరి కార్యక్రమం సత్కారం మొదలు చేయవలసిందిగా సూచిస్తున్నాం. సభాయనమా ఒక్క నిమిషం. మామూలుగా అప్పుడప్పుడు మనం నిత్య జీవితంలో కొన్ని మాటలు వింటూ ఉంటాం. దీపావళి ముందే వచ్చింది ఇలా అంటే, ఇంచుమించుగా ఈ ఇంత సభను చూస్తుంటే, పండితులను చూస్తుంటే, రేపు జరుపుకోవాల్సిన పట్టాప్రదానం ఇవాళవే జరుపుకుంటున్నామా, రేపు చివరిది ఇవాళే వచ్చిందా, ఇవాళ జరుపుకుంటున్నామంత సంతోషం, ఆనందం కలుగుతోంది మిమ్మల్ని అందరినీ చూడంగానే. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పండితులందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు సంస్థ తరఫున అర్పిస్తూ సత్కార కార్యక్రమాన్ని మన జనార్దన శర్మని కార్యక్రమం కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాం. పండితులందరికీ కూడా విజ్ఞప్తి, దాదాపు మాధ్యందిన సవనం అంతా కూడా మీరు మాతో గడిపినందుకు మీ చరణారవిందాలన్నింటికీ కూడా నేను సాష్టాంగ ప్రణామాలని తెలియజేసుకుంటున్నాను. తర్వాత మరో ప్రార్థన, అందరినీ కూడా వరుసగా వచ్చి వారి వారి పేర్లు పిలిచినప్పుడు స్వామివారి దగ్గర సత్కారాన్ని తీసుకుని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా తస్మాద్యజమానో యజమానాదుత్తరః అన్న చందమ్మున మనం విద్వదాహితాగ్నుల్ని సత్కరించుకుందాము. బ్రహ్మశ్రీ వేదమూర్తులు దెందుకూరి వెంకటేశ్వర పౌండరీక యాజులు గారిని సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సంతోష్ గారు రావాలి. శ్రీధర్ ఆ ధౌతులు పళ్ళు కూడా అందిస్తుండు. బ్రహ్మశ్రీ వేదమూర్తులు దెందుకూరి వెంకటేశ్వర పౌండరీక యాజులు గారిని సత్కారాన్ని
స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత కాశీవాసులు బ్రహ్మశ్రీ దెందుకూరి సత్యనారాయణ సోమయాజులు గారు కూడా వేయించేసి ఉన్నారు. అగ్నిహోత్రార్థం వారు ఇంటికి వెళ్ళి ఉన్నారు. వారి సత్కారాన్ని తర్వాత అందజేస్తాము. ఆ తర్వాత బ్రహ్మశ్రీ వేదమూర్తులు యనమండ్ర సుబ్రహ్మణ్య ఘనపాఠి గారిని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తరువాత ఓ చిన్న సూచన, పరీక్షాధికారులందరికీ చివరి రోజున అనగా రేపు పూర్తి సత్కారం రేపు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫల వస్త్రాదులు మాత్రమే ఇప్పుడు అందజేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఆ తర్వాత బ్రహ్మశ్రీ వేదమూర్తులు విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు గుళ్ళపల్లి విశ్వనాథ ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు గుళ్ళపల్లి ప్రభాకర్ ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు దంటు రాఘవేంద్ర హవిర్యాజి ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు బద్రీనాథ్ జోషి ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు కుప్ప బాలసుబ్రహ్మణ్య ఘనపాఠి గారు. పరీక్షాధికారులు అయిపోతే సత్కారం వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఆర్ వెంకటరామ ఘనపాఠి గారి ప్రతినిధిగా వేయించేసిన వారి సోదరులు మా గురువులు బ్రహ్మశ్రీ జి రామనాథ ఘనపాఠి గారిని కూడా స్వామివారి ఆశీస్సుల్ని పొందవలసిందిగా కోరుతున్నాము. అనేక మంది విద్యార్థుల్ని పూర్తి అధ్యయనాన్ని చేయించిన మహనీయులు, వారు రావడమే ఇక్కడ అదృష్టము. ఆ తరువాత బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఉపాధ్యాయుల పతంజలి ఘనపాఠి గారు, తర్వాత శలాక హరీష్ ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ కర్రా రవి గణేష్ ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ ఆకెళ్ళ రామకృష్ణ ఘనపాఠి గారు, మద్రాస్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ డి స్వామినాథ ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటప్ప యజ్ఞనారాయణ సోమయాజులు గారు. వీరు బ్రహ్మశ్రీ వేదమూర్తులు దెందుగురి సుబ్రహ్మణ్య సోమయాజి ఘనపాఠి గారుల పుత్రులు, కాశీవాసులు. మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి అంతేవాసులు, కాశీ వాసం చేస్తున్నారు. లక్ష్మావధానుల గారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారు రావడం కూడా లక్ష్మావధానుల గారి సంతోషాన్ని సూచిస్తున్నట్టుగా ఉన్నది. బ్రహ్మశ్రీ వేదమూర్తులు ప్రఖ్యా సుబ్రహ్మణ్య ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు గంగాధర కేదార్నాథ్ ఘనపాఠి గారు. మనకి ఈ సభ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇక్కడ పరీక్షాధికారిత్వాన్ని వహించారు వారు. వారి సత్కారాన్ని వారి శిష్యులు అందుకోవాల్సిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. వారు ఇందాక వచ్చారు. వారి సుపుత్రులు కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు. గౌతమ్ మీరు వెళ్ళండి, మీరు తీసుకోండి. బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఆర్ శ్రీగోపాల్ ఘనపాఠి గారు. వీరు జి రామఘనపాఠి గారు సుపుత్రులు. పూర్వమీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నారు. తర్వాత గొర్తి శ్యామకృష్ణ ఘనపాఠి గారు,
ఆ తర్వాత కూనపులి కార్తికేయ ఘనబాఠి గారు, నోరి కేదారేశ్వర ఘనబాఠి గారు, ఆ తర్వాత ఈ జంట నగరాల సూపర్వైజర్ గారు బ్రహ్మశ్రీ వేదమూర్తులు, ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజులు గారు, తర్వాత ఇంకో మంచి కార్యక్రమం కూడా ఉంది. ఎవరైతే ఇక్కడ ఈ సభలో పట్టభద్రులై ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఆ తర్వాత రజత పాత్ర సత్కారం ఉంటుంది. కాబట్టి పట్టా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండవలసిందిగా ప్రార్థన. బ్రహ్మశ్రీ రంగావజ్జుల భరద్వాజ్ ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు మల్లాది కృష్ణానంద ఫణి ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు దుర్గి శ్రీనివాస్ ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ కుప్పా శ్రీకాంత్ ఘనపాఠి గారు, నోరి రాఘవ నారాయణ ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ నోరి శౌరి ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ గార్లపాటి శ్రీరామ్ ఘనపాఠి గారు, అట్లా బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి సీతారామ ఘనపాఠి గారు, వీరు గుళ్ళపల్లి సీతారామవధానులు గారి పౌత్రులు, ప్రాతస్మరణీయులు, వేదాధ్యాపనిక తపస్సులు. వీరు కూడా అద్భుతమైన సభల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఉడుత నరసింహ ఘనపాఠి గారు, తర్వాత కుప్ప లక్ష్మణ ఘనపాఠి గారు, పెద్దిభొట్ల జనార్దన ఘనపాఠి గారు, పంతంగి అనంతరామ్ ఘనపాఠి గారు, శిష్ట్ల కౌశిక్ ఘనపాఠి గారు. వీరందరూ కూడా కుప్ప శ్రీఆంజనేయ శాస్త్రి గారి శిష్యులు. అట్లానే కుప్ప సుధామ గారి శిష్యులు వీళ్ళందరూ కూడా. బ్రహ్మశ్రీ వేదాంతం రఘునాథ చక్రవర్తి గారు, బ్రహ్మశ్రీ సామవేదం రాము దీక్షిత్ ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి కృష్ణమూర్తి ఘనపాఠి గారు, కృష్ణమూర్తి గారు వచ్చారా? బయలు సంధ్యావందనానికి వెళ్ళారు. బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి కార్తికేయ ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ మల్లావజ్జల సుధీంద్ర ఘనపాఠి గారు. వీరు కేదార్ ఘనపాఠి గారి శిష్యులు. వీరు బ్రహ్మశ్రీ అనుపిండి సుబ్రహ్మణ్య ఘనపాఠి గారు, ఇంకా ఎవరైనా ఘనపాట్లు ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరకు వచ్చి పేరిచ్చి సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఎవరైనా ఘనపాట్లు టీటీడీ ఘనపాట్లు ఉన్నట్లయితే టీటీడీ లిస్టులో పేరు రాసి సంతకం చేసి సత్కారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బ్రహ్మశ్రీ గంటి భార్గవ ఘనపాఠి గారు, సంతకం పెట్టి.
రాయండి, పేరు రాయండి. రాయవయ్యా పేరు. విట్రా, దీంట్లో నీ పేరు రాయి. బ్రహ్మశ్రీ ఎందుకు కనిపిస్తుందిరా? ఇంకా ఎవరైనా ఘనపాట్లు ఉన్నట్లయితే సూచించవలసిందిగా కోరుకుంటున్నాను. బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి కృష్ణమూర్తి ఘనపాఠి గారిని సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ నీ పేరు నా సంతకం పెట్టు. తదుపరి క్రమపాఠి సత్కారాలు జరుగుతున్నాయి. సన్నిధానం శ్రీనివాస్ శర్మ అవధానులు గారు, సన్నిధానం శ్రీనివాస్ శర్మ అవధానులు గారు, ఈ సంస్థలో క్రమాంత ఘనాంతం పట్టా పొందిన వాళ్ళు ఇక్కడే ఉండవలసిందిగా ప్రార్థన. క్రమాంత ఘనాంత పట్టభద్రులు మాత్రం కృష్ణ యజుర్వేదం క్రమాంత ఘనాంత పట్టభద్రులందరూ ఇక్కడే ఉండాలి. రజత పాత్ర సత్కారాన్ని కూడా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. బ్రహ్మశ్రీ దెందుగురి సత్యనారాయణ సోమయాయులు గారి సత్కారాన్ని వారి శిష్యులకి ఉపాధ్యాయుల పతంజలి ఘనపాఠి గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. బ్రహ్మశ్రీ కూనపులి లక్ష్మీ నరసింహశర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ ఏవి హనుమత్ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ లంక వెంకట సుబ్రహ్మణ్య అవధానులు గారు, దుర్గేష్ అవధానులు గారు, బ్రహ్మశ్రీ గోపాలకృష్ణ పవన్ శర్మ అవధానులు గారు, పరీక్షాధికారిగా సహకారం చేస్తున్నారు బ్రహ్మశ్రీ చేబియ్యం కౌండిన్య శర్మ అవధానులు గారు, సహకారాలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. బ్రహ్మశ్రీ కొత్తపల్లి మహావిష్ణు సోమయాజులు గారు, వీరు మన భాగ్యనగర వాసుల్లో వీరు కూడా ఒక ఆహితాగ్ని. వీరిని కూడా మనం ఈ సాయం సంధ్యా సమయంలో సత్కరించుకుంటున్నాం. బ్రహ్మశ్రీ చిట్టి సత్యరామ హరీష్ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ కుప్ప రామలింగ అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు వి రామసుబ్రహ్మణ్య అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు గుళ్ళపల్లి నారాయణ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు వి నరసింహ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు కె రమేష్ శర్మ అవధానులు గారు. మీ పేరేంటి? బ్రహ్మశ్రీ వేదమూర్తులు వరప్రసాద్ ఘనపాఠి గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు సాగి శివరామకృష్ణ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు దెందుగురి సుబ్రహ్మణ్య సోమయాజులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఎం రాజావధానులు గారు,
బ్రహ్మశ్రీ వేదమూర్తులు కొంపెల్ల శ్రీనివాస శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు జోషి శంకర గోపీకృష్ణ అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు పులిజాల వెంకటరమణ శర్మ అవధానులు గారు, ఇక్కడతో టీటీడీ క్రమపాఠలందరూ కూడా అయ్యారనుకుంటున్నాను. ఎవరైనా మిగిలిపోతే సూచించగలరు. ఇంకా ఎవరైనా టీటీడీ క్రమపాఠలు గారు ఉన్నట్లయితే సూచించగలరు. బ్రహ్మశ్రీ చేబియ్యం రాఘవ శర్మ అవధానులు గారు, వారిని సత్కారం అందుకుని ఇక్కడ సంతకం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. అట్లానే మనకి పరీక్షాధికారులుగా ప్రారంభ దశ నుంచి సహకారాన్ని అందిస్తున్న వారు దుద్దిళ్ళ మనోహర్ అవధానులు గారు, అట్లానే గట్టు నరహరి అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు వయోవృద్ధులు జక్కి కృష్ణావధానులు గారు. ఈ తెలంగాణలో అనేక దేవాలయములు కూడా సుప్రతిష్ఠితములుగా ఉన్నాయంటే దానికి కారణం జక్కి కృష్ణావధానులు గారు. వారిని కూడా స్వామివారి ఆశీస్సుల్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. దీంట్లో రాయాలి మీ పేరు. ఇది టీటీడీది లేదు లేదు, టీటీడీలో మీరు రాయలేదు, రాస్తే వచ్చేది కదా. బ్రహ్మశ్రీ వేదమూర్తులు దంటు కార్తికేయ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ గొల్లపూడి అరవింద్ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు అనంతుని మణిశర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ పంతంగి ఆదిత్య శర్మ అవధానులు గారు. వీరు మా సహాధ్యాయులు. ఒక గొప్ప వేద పాఠశాలని నిర్వహిస్తూ ఉన్నారు. అనేక మంది వేద విద్యార్థులను అత్యుత్తమంగా పరీక్షిస్తూ ఉన్నారు. ఆ విధంగా స్వాధ్యాయ ప్రవచనాలని వారు ముందుకు తీసుకెళ్తున్నారు. వారు కూడా సత్కారాన్ని అందుకుంటూ ఉన్నారు. బ్రహ్మశ్రీ అవ్వారి వెంకటేశ్వర శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ కులకర్ణి దత్తాత్రేయ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు వేపా శివకుమార్ శర్మ అవధానులు గారు, అయ్యా పండితులు రావడానికి దారిని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మన ఐటీ శాఖ మాధ్యుల వారు శ్రీధర్ బాబు గారు విచ్చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇక్కడే ఉపస్థితిలో ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. బ్రహ్మశ్రీ చేబియ్యం శ్రవణ్ కుమార్ శర్మ అవధానులు గారు, వీరు మనకి ప్రతి సంవత్సరం కూడా మన ట్రస్ట్ వారితో ఉంటూ మనకెంతో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం జరిగే వేదహవనంలో పాలు పంచుకుంటున్నారు. అందజేయాలని కోరుకుంటూ ఉన్నాను. బ్రహ్మశ్రీ వేదమూర్తులు వేపా శివకుమార్ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ నేతి సాయి శరణ్ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ దైత చక్రధర శర్మ గారు, బ్రహ్మశ్రీ తోపెల్ల సీతా, భాగవతుల శ్రీరామ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు గూడా విశ్వనాథ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఉపాధ్యాయుల సిద్ధేశ్వర శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ తాతపూడి ఫణికృష్ణ దత్త శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు చామర్తి గోపాలకృష్ణ శర్మ అవధానులు గారు, శ్రీ యాయవరం
శ్రీకాంత్ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు మల్లాది హేమంత్ శర్మ అవధానులు గారు. మీరు సన్ సిటీలో ఉంటారు, సన్ సిటీనేనా? రండి. బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఉప్మాక లలితా సాగర్ శర్మ అవధాన్, బ్రహ్మశ్రీ వేదమూర్తులు నవడూరి శ్యామ్ సుందర్ శర్మ అవధానులు గారు. వీరు కూడా చిన్నతనంలోనే అన్ని చోట్ల అత్యుత్తమంగా పరీక్షించున్నారు. బ్రహ్మశ్రీ వేదమూర్తులు కుప్ప శివానంద శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు అంబటిపూడి సత్యదత్త శర్మ అవధానులు గారు. వీరు తండ్రి గారి వద్దనే నియమ, దీంతో అయిపోతుంది. అయ్యా, ఇక్కడ సభకు విచ్చేసిన పెద్దలందరికీ కూడా ఇంకొక 5 నిమిషములలో మన ఐటీ శాఖ మార్చులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధరబాబు గారు తదితర పెద్దలందరూ వస్తున్నారు. పిల్లలందరూ అక్కడ కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. పిల్లలు వాలంటీర్స్, పిల్లలు ఎందుకు లేచారు? వారు మన ఈ సభకు విచ్చేయటం మన అదృష్టము. వారిని శ్రీ సాయినాథ్ శర్మ గారు సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. వారిని పిల్లలందరూ దయచేసి వాలంటీర్ పిల్లలందరినీ కూర్చోబెట్టండి. పెద్దలందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. మన దగ్గర పట్టా పొందిన పండితులందరూ కూడా ఒక వరుసలోకి వస్తే మళ్ళీ మనకు తర్వాత సౌకర్యంగా ఉంటుంది. పట్టా పొందిన విద్యార్థులు చూద్దాం, కూర్చోబెట్టు. అక్కడ కూర్చోమంటే మన దగ్గర పట్టా పొందిన విద్యార్థులు పండితులందరూ కూడా కూర్చుంటే మనకి అయ్యా సౌకర్యంగా ఉంటుంది. ఇంకా ఎవరైనా సత్కారం పొందవలసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి పేరు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. బ్రహ్మశ్రీ తూములూరి శ్రీకరదత్త శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ నిట్టూరు వసంత్ కుమార్ శర్మ ఘనపాఠి గారు సత్కారం తీసుకున్నా. బ్రహ్మశ్రీ పండితరాజ నందన శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ ద్విభాష్యం మనోజ్ కుమార్ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ శిష్ట్ల కౌశిక్ శర్మ ఘనపాఠి గారు. ఇందాక పిలిచినట్టున్నాను మిమ్మల్ని, రాలేదు మీరు. బ్రహ్మశ్రీ వేదమూర్తులు సువర్ణ రాధాకృష్ణ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ కాసుల ఆదిత్యవర్ధన్ శర్మ అవధానులు గారు, బ్రహ్మశ్రీ కాశ్యప్ శర్మ అవధానులు గారు,